హాయ్ అండి మీ అందరికీ. చిన్న పని మీద అయితే ఈరోజు తీసుకున్నాం. పవర్ బ్యాంక్ తీసుకో. మా భార్యకి మండుతుంది. ఇప్పటికి ఎన్నిసార్లు ఇంటి తాళం వేసి తీసాను. ఓకేనండి, ఈరోజు మా తమ్ముడు వాళ్ళ మరదలది ఏ రాజీ అంతేనా మరదల కొడుకుది బర్త్డే అండి. అంటే రాజు వాళ్ళ చెల్లేద్దా అక్కేద్దా బర్త్డే అన్నమాట. అందుకని చెప్పేసి మనకు ఒక వారం ముందే చెప్పారు కంపల్సరీ రావాలక్క రాజాక్క అని చెప్పేసి. చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ అప్పచెల్లెలు బాగా సాహసంగా ఉండేవాళ్ళు అన్నమాట. అప్పచెల్లెలు అంటే అక్కచెల్లెలు బాగా ఫ్రెండ్షిప్గా ఉండేవాళ్ళు. అందుకని చెప్పేసి తప్పకుండా రావాలక్క. సబ్స్క్రైబర్స్ మా ఊర్లో కూడా చాలామంది ఉన్నారు. పలానా రాజకుమారి ఇలాగ వీడియోలు కనపడుతుంటే ఒకరోజు ఈ అక్క మా అక్కే అని చెబుతుంటే ఎవరు నమ్మట్లేదు. నువ్వు తప్పకుండా రావాలక్క, చూపించాలా నిన్ను అని చెప్పేసి మన ఫోన్లో బ్రతిమాలుతూ ఉందన్నమాట. ఆ ఉద్దేశంతో కాకుండా ఇంకా వాళ్ళు ప్రేమగా పిలిచారు, మనం ఫోన్ చేసి అలా పోవాలన్న ఉద్దేశంతో టైం చేసి ఖచ్చితంగా 5:30-10 అవుతూ ఉంది. ఎక్కడంటే కార్మంచి ఏల్చూరు దాటిన తర్వాత కొప్పురుపాడు దాటిన తర్వాత కొత్తపల్లి అంతేనా. చెన్నిపల్లి ఏమో మా అమ్మ అత్తల ఊరు. రాజకుమారి 2 మాటలు చెప్పి ఆడగలుగుతున్నావా? ఈరోజు మా చిన్నప్పుడు చిన్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు బర్త్డే అయితే ఆ పిల్ల 4 రోజుల క్రితం ఫోన్ చేసింది. అక్క రాజకుమారి అక్క నేను సిపోరిని అని చెప్పి. ఎవరు ఏందంటే అక్క నేను అక్క అంది. ఏందమ్మా అంటే అబ్బాయిది ఆదివారం సాయంత్రం బర్త్డే అక్క రావాలి నువ్వు అంటే మా బుజ్జి మా తోడుకు వాళ్ళ చెల్లెలు అనమాట. బుజ్జి వాళ్ళకి కూడా చెప్పాను నువ్వు కూడా రాక్క అని చెప్పేసి లేక ఇంకా ఉదయం 2 పనులు అవుతున్నాయండి. ఒకటేమో మీతో మాట్లాడడం, ఒకటేమో వీడికి డైపర్ తగిలేయడం. అవి కూడా చెప్పాలా? నా కొడుకు రేపు పెద్ద అయితే నన్ను తిడతావా సుహాస్? అమాయకుడులా ఉంటాడు కానీ మామూలు కాదు వీడు. చెప్తాడుగా. సరేనండి, అక్కడికి వెళ్ళాక సెలబ్రేషన్ ఎలా ఉంటుంది చూద్దాం మరి. సరేనా? ఎల్చూరులో బాబుకి బట్టలు తీసుకొని పెట్రోల్ కొట్టించు. సరే వచ్చేటప్పుడు తీసుకుందాంలే. ఏంటి బట్టలు? ఎవరికి? అబ్బాయికి బర్త్డే బాబుకా తీసుకోవాలండి. తర్వాత చేసి మా తెప్పలు మామూలుగా ఉండవు. ఇప్పుడు ఏపీలో డీజిల్ కరువు అలానే పెట్రోల్ కరువు, ఆయిల్కి చాలా ఇబ్బంది అవుతా ఉంది కదా. నేను ఉదయాన్నే 1 లీటరే కొట్టించింది. మరి ఎలా ఉండదో ఏమో, రాజకుమారి నెట్టిద్దేమో. తీసుకో బావా. అది 300 కంటే ఎక్కువ కొట్టట్లేదు అంటే పెట్రోల్ ఎవరికైనా. చూద్దామండి మరి బండి మధ్యలో ఆగిపోవచ్చు, రాజకుమారి నెట్టొచ్చు. మరి ఎట్టటి కుదిరిద్దో ఎట్టటి జరిగిద్దో చూద్దాం. సరేనా, మనం బయలుదేరదాం. ఒకసారి అబ్బాయికి బట్టలు తీసుకోవాలి. ఆ అబ్బాయితో పాటు ఈ అబ్బాయి కూడా బట్టలు తీసుకొని నా చెప్పులు కుక్కకి తప్పిందో చెప్పి 2 బాబులకి బట్టలు తీసుకొని నేను కూడా చెప్పులు తీసుకొని ఒక స్కార్ఫ్ తీసుకొని బయలుదేరతాం. బట్టలు ఏవి తీసుకుంటాం చూపిస్తాను. చూసుకోరా బనీ క్లాతులు కూడా ఉన్నాయా? అదే పని రోజులు తీసుకుని చెప్పులు తీసుకుంటావా? ఆంటీల షాప్లో రాజకుమారికి మామూలు పేరగాని తీసుకుందాం అనుకున్నాను. మొగలు వేసుకుంటారే అలాంటివి కొంచెం లేడీస్లో కూడా ఉన్నాయి. అవి ఎందుకు నాకు అని చెప్పేసి మంచి స్లిప్లో తీసుకుంది. తర్వాత వచ్చేసి వాటితో పాటు స్కార్ఫ్ ఒకటి, తర్వాత బొట్టోడికి ఒక షర్టు, అలానే మనోడికి ఒక షర్టు. ఏందో ఒక పనికి వస్తే 4 పనులు అవుతున్నాయి. అంతే ఉంటుంది.
ఆడవాళ్ళతో వస్తే జాగ్రత్తగా ఉండండి. ఇంకా నయ్యం అనుకో చీర అడగలడి సరే బయలుదేరుతామండి ఇంకా. అబ్బా పెట్రోల్ సాధించామండి ఫైనల్లీ. అచ్చకుండా డబ్బా చూడండి ఎంత లైన్గా ఉండే బార్కి క్యూలో ఉంది. సరే మనం బయలుదేరుతాం మరి. పెట్రోల్ అయితే ఒకసారి 500 కొట్టించుకున్నాం, మనం 4 రోజులు దిగులేదు. బయలుదేరుతాం. ఓకేనండి. గట్ట అయితే మా చెల్లెలు ఊరైతే వచ్చాము. నాకు భుజ్యాలు అయితే ఉదయం వచ్చారు. గ్లాసులో పోసి తాగుతారు. మా అమ్మాయి ఇల్లు అనమాట. ఇదైతే సుబ్బేడు ఆడున్నాడు, టీవీ చూస్తున్నాడు అమ్మాడు. బాగున్నా సిబ్బరే బాగానే ఉన్నాం. ఏం న్యాయడు మా ఆయన లడ్డూలు అయిపోయాడు. నువ్వు కదా అప్పుడు లావు కదా అంటక్క. బండి మీద నీవు ఫోన్ మాట్లాడుతుంటే నీ కోసం వచ్చా కూడా నేను చూసాను. ఇప్పుడు నీళ్ళు బాగా అసలు ఏడ కుదిరింది. ఇప్పుడు దాకా అయ్యే సరిపోయింది. ఆడున్నాడు ఆ ఇంట్లో కూర్చున్నాడు, మా బాబాయ్ ఇంట్లో టీవీ పెట్టుకుని పాటలు అంటున్నాడు. చేపియాలి. మా వాడు బుడ సాహిబులా ఉన్నాడు. ఇలా శ్వాస్ కొత్త బట్టలు వేసుకో. నాన్న కూడా వదిలిపెట్టి అమ్మని వెళ్ళిపోతుంది. కూలి వరకు మా పెట్టుకోండి. మాట్లాడు మీ ఫ్రెండ్తో. చాలా మారిపోయింది. సుబ్బుకి ఏం తెలుసు? సుబ్బు అడుగుతూ మీ అన్నయ్య చూసిందంట పిల్ల. మా పిల్ల అప్పుడు లావు కొండవు అని అంటుంది. తిరిగారులే. సన్నగా మా ఇంటికి వచ్చేది. అమ్మకాడు పోగలవాటు బోరింగ్ చూసినవా? అదే మామూలు ఇల్లు కట్టారే ఆ మూల మీద బుద్ధి చిన్నపిల్లడు ఎంత ఏజ్ అంత వయసు ఉన్నప్పుడు నా పిల్లలు తీసాను. తీసి ఆ పిల్లలు ఏడు ఈ జాన్సన్ వల్ల నేను అంత ఉన్నప్పుడు ఆడ వరకు కొంచెం చదివినప్పుడే. ఏడు మా వాడు అట్టున్నాడమ్మా. వేసావు కొత్త బట్టలు. బర్త్డే బాబుని చూపి అందరు విష్ చేస్తారు. మీ అబ్బాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు చేద్దాం. ఏం పేరమ్మా? కందుకూరా? కందుకూరి రీహాన్ ప్రభాస్. హాయ్ చెప్పు. ఎన్ని సంవత్సరాలు? ఇదే ఫస్ట్ బర్త్డేనా? ఓకే. ప్రతి పుట్టినరోజు నన్ను పిలవాలి, నేను రావాలి, కేక్ తినుకోవాలి, కేక్ తినాలి, ఇలాంటి కోట్లు ఎన్నో కావాలి. మరి మీ చెల్లెల్ని ఎప్పుడు పిల్లలేదమ్మా? మనం చాలా సెలబ్రేషన్ చేసుకున్నాగా. మనకి అంత కాంట్రాక్ట్ లేదు. పెళ్ళని కంటే అడిగింది పెద్ద లేదుగా. పెద్ద దొరుకుతాక పిలుద్దాము. నెంబర్ ఏం చేస్తే నేను నెంబర్ మేమంటే మా అమ్మ కంటే క్లోజ్ అయ్యాము. మాకంటే మా అమ్మతో క్లోజ్ ఎక్కువ. పెద్దమ్మ పెద్దమ్మ అని తెగ వచ్చింది. అయితే చెప్పలా పెద్దమ్మ అది అడుగు పెన్నానికి వెళ్ళి. ఎందుకు గోవిందమ్మ ఫోన్ చేసేవాడేనే పౌర్ణిమాకి. అయిపోయి పూలు ఆడు పట్టిండు. ఎప్పుడు బుట్ట కేక్ కట్ చేసేది? చర్చిలోనా? ఫస్ట్ మా కేక్ పాట కానీ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారంట. ఉండక్క పాట పడిపోదు. ఫ్యాన్స్ ఉన్నారు మరి. మా బుట్ట ఫ్యాన్స్ ఉన్నారు ఇంటికాడ. జడేసుకోమే ఇంట్లో పోయేటప్పుడు వస్తే చెబుతాయి.
సరదాగా మెక్కకి నాకెందుకు పూల మాల కడుతుందిలే పట్టు. రామా చూడు ఏమ్మా? ఏం చాలా బరువు ఉంది మన ఆల్బమ్ ఉన్నట్టుగా రాజే. ఇప్పుడేం కావాలి మనకు? పెరుగుతుంది అనుకోని అంటారు. నువ్వు మా మరిదిని మరి ఇప్పుడు అలా చూపించేటట్లేవు అందుకే ఫోటోలు అంటే వచ్చాడమ్మా ఇంతగా అన్న అన్న నా తమ్ముడు ఎవరు చాలా చిన్నవాడు. ఏం పేరు ఏరయ్య ఏం పేరు మీ ఆయన పేరా? వేరే వీరయ్య వాళ్ళ వీరయ్య. సినిమా హీరో వేరే. మా అమ్మాయే బాగుంది. నిజమే. ఆ రెండు ఒకటి కలిపి తీయాలి, రెండు కలిపి తీయాలి. ఇంకా అన్ని సింగిల్. ఈ ఆల్బమ్ బాగా చేశారు రాజు మన దాని మీద. కదా బాగా చేశారు. అది నా ఫస్ట్ అత్తగారి ఇల్లు. అది అట్టుండిద్ది. తర్వాత ఇల్లు కట్టుకుని ఇటు వచ్చేసి మా తోడు వాళ్ళ అమ్మాయి. వాళ్ళ అమ్మాయా? మా తోడు వాళ్ళు మా బావ. వీళ్ళే అడుగుతున్నాను అంటుంది, చూడాలని అంటుంది రాజు నిన్ను. మీ ఆయనే కదా మనిషి వీళ్ళు మా అత్తమ్మ వాళ్ళు అంటే మాకు ఇంకా మా బంధువులలో వచ్చేవాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీ లంక పాలం చిన్న ముందేళ్ళలో అమ్మాయి ఏడ ఉండ మనూరు బెచ్చి ఉండ చూడు ఏడ బుజ్జిందా? ఏ బుజ్జి ఏది బుజ్జిని చూపి మా అనలే ప్రభుదాసన్ సార్స్ వచ్చింది కానీ రాలేదా బుజ్జి? ఉండాలి. రాలేదమ్మా? సరేలే చూస్తా ఉండమ్మా. ఈ పిల్ల పెళ్లి కంటే ముందేనా? అత్త మావాడిని పిలవకూడదు మా రా తిను. ఏం తెచ్చు ఇదే పోలిక మా బావకి మా ఆయనకు ఉంది. ఏడు పోయి ఆడ పోయినా అందరూ మరి రా తినరా కూర్చో నువ్వు కూడా. రాజీ మా పెద్ద తోడుకోవాలి. ఫుల్ బిజీలో ఉన్నావు నువ్వు కూడా. సరే చూస్తా ఉండి నేను తింటా కానీ. సారా మా దా అంటే మా రారా చిన్నయ్యా రారా బొడ్డయ్యా. మా తోడుకోళ్ళు రెండో తోడుకోళ్ళు కూతురు. అంటే మా బాగుందా? ఇంతగా బాగుందా? ఈ అమ్మాయి మా ఇంటి ఆడపిల్ల. ఇంకా ఉన్నారు మా తోడుకోళ్ళ అమ్మ నాన్న. ఏ వీక్షి వీక్షి ఏదమ్మా వీక్షి చూపిండి మా ముందు మా అమ్మాయిని. వీక్షి రాజు పెద్దిటి వీక్షి రాజు రామ్మా అద్దుకోండి మా పడతలే. గౌన్ కొంచెం పెద్ద అయినా బాగానే ఉంది. మా ఇటు చూడు దా. మా అమ్మాయికి చేయను ఎప్పుడు చెప్పేస్తా సరే కానీ మా అమ్మాయికి చేయను. పుట్టెండికి పోతున్నాయి కాబట్టి చేపించిద్దులేరా. తిరణాలు చైన్లు చాలా ఉండేది అంటుంది చూడు పొలం మొత్తం. మా నాన్న డైలాగ్ వచ్చి తిన్నాకే అలవాటు అయిపోయింది. ఏదన్నా ఓకేనండి ఇంటికి వచ్చేసాము. టైం వచ్చేసి ఖచ్చితంగా ఇప్పుడు 11 మధ్యలో అవుతా ఉంది. ఇంకా 10 గంటలకల్లా వచ్చేసాములే. రాగానే పిల్లల కోసం గుంటిపాలెం పోయి ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చాను. ఇంకా తర్వాత వచ్చేసి భోజనం మా అత్త పంపించింది బుజ్జోళ్ళ అమ్మ. అయితే పిల్లలు తింటా ఉన్నారు. తర్వాత వచ్చేసి ఇంకా రాజకుమారి బావా నేను చక్కగా చీర కట్టుకున్నాను, నువ్వు చక్కగా ఇలాగా చొక్కా వేసుకున్నావు, చూడటానికి ఇద్దరం చూడముచ్చటగా ఉంది కదా, నేను చేతికి ఏమో కడ వేసుకున్నాను. నేను రాజకుమార్ వచ్చేసేమో చెవులకి మాటిలోనో బొట్లు పెట్టుకుంది. ఈ మూమెంట్లో మంచి స్టిల్ దిగుదామని చెబుతా ఉంది. అందుకని చెప్పేసి అనేది ఎప్పుడు దిగేది కాదు కదా, ఇంకా ఇట్లా చక్కగా రెడీ అయినప్పుడే దిగాలండి. హెచ్చులో బడేవో అనుకోండి, ఏది అనుకున్నా ఏదో ఫోటోలు దిగేదాన్ని కూడా హెచ్చులు పడాలి ఉంటాయా? వాళ్ళు అనుకుంటే అనుకొని వాళ్ళకి ఉండాలి లేదేమో కానీ సీట్ మెమరీగా గుర్తుంది. సీట్ కాదు మా స్వీట్ మెమరీ.
లడ్డు లడ్లు ఎన్ని పోయినాయోనండి నా కళ్ళ అనవసరం. బాక్స్ పోయింది, లడ్లు పోయినాయి. మా బాక్స్ లో లడ్లు ఒక 10 లడ్లను మిగతా హాట్ స్వీట్ పెట్టింది, బండ్లో పెట్టుకున్నాను. అది చివరికి వచ్చేసి దారి మధ్యలోనే పడిపోయింది. నేను ఎక్కడ ఆపలేదు, ఇంకా అట్నే పోతే పోయినాయి. ఒకవేళ ఆపిన నేలబాలు అయిపోతే ఆ డబ్బా కూడా ఇరిగిపోయింది తప్పమని, ఎందుకని చెప్పేసి డైరెక్ట్గా వచ్చేసారు. ఎలాగా అబ్బాయి చెప్తాడు. ఎలాగే బాగుంది కదా, ఇంకేంది సువాస్ పని తిని పనానా డాడీ నది డాడీ అయిపోతే కనపడుతుందిలే రా నువ్వు అదో ఎడతా డాడీ. కదండి. ఇంకా మా భారత స్టిల్స్ దిగి తాత మీకు వీలేదు పోస్ట్ చేస్తాను. బాయ్ అండి, గుడ్ నైట్. తాత వచ్చేసి ఈ బంగారం సందర్తో పాటు మా సబ్స్క్రైబర్స్ ఏమంటున్నారు తెలుసా, నాని ఆ బంగారం మీరు కొనుక్కున్న ఆనందం మీకంటే మాకు ఇంకా ఎక్కువ ఉంది నాని అని అంటున్నారు. ఒక అక్కలాగా ఒక తల్లిలాగా ట్రీట్ చేస్తున్నారు. చాలా నచ్చింది నాకైతే, నన్ను ఒక తమ్ముడిగా ఒక కొడుకులా స్వీకరిస్తున్నాను. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము ఇట్లా బంగారం కొనగలుగుతున్నామంటే అది కేవలం మీ దయ వల్ల, దేవుడి దయ వల్ల. ఫస్ట్ దేవుడి దయ వల్ల, అంతే. తర్వాత వచ్చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. 1 lakh సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నామండి. అదేందో మరి బలవంతంగా వెళ్తుంది, ఏందో అర్థం కావట్లేదు. అలానే తొందరగా 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ అయితే ఇంకా అందరం మన సబ్స్క్రైబర్స్ తో పాటు చిన్న పార్టీ చేసుకోవచ్చు, కేక్ కట్ చేసుకొని.